నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే తనకి ముఖ్యమంత్రి హోదాలో తనకి సెక్యూరిటీ కావాలని హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకు మరి అలా దాఖలు చేశారు ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే హైకోర్టులో అయితే ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏంటంటే తనకి ముఖ్యమంత్రి హోదాలో సెక్యూరిటీ కావాలని చెప్పేసి. అంటే ఆల్రెడీ తను మాజీ అయ్యాక కూడా తనకి ఎంత అయితే సెక్యూరిటీ ఇవ్వాలో అంత అయితే మేము ఇస్తున్నాము, కల్పిస్తున్నాము, జెడ్+ సెక్యూరిటీ అయితే ఇస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలా పిటిషన్ దాఖలు చేశారు? అంటే ఆయన అంతకుముందు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఉందో అదే సెక్యూరిటీని అడుగుతున్నాడు. సో సాధారణంగా అదే విధమైన సెక్యూరిటీ ఎవరికి ఇవ్వరు. సో అదనపు సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అదనపు సెక్యూరిటీని వాళ్ళు రిమూవ్ చేస్తారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గతంలో అలాగే ఇచ్చారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అలాగే ఇచ్చారు. సో ఇప్పుడు ఈయనకి అలాగే ఇస్తున్నారు. దాన్ని తీసుకుంటే మీరు ప్రస్తుతం జగన్కి 58 మందితో సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. ఆయన ఇంటి వద్ద 10 మంది సాయుధ గార్డుల యొక్క భద్రత ఉంది. అది కాకుండా షిఫ్ట్కి 2 చొప్పున మొత్తం 6 PSOలు 24 గంటల పాటు ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. సో మొత్తం 24 మంది సిబ్బందితో 2 ఎస్కార్ట్ బృందాలు నిరంతరం ఆయనతో ఉంటాయి. పగలు రాత్రి కలిపి మొత్తం 5 వాచర్లను ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కూడా ఇన్ఛార్జిగా పెట్టారు. సో 3 షిఫ్ట్లో పనిచేసేలాగా మొత్తం 6 పిస్కర్లు, స్క్రీనర్లు నిరంతరం అందుబాటులో ఉండేలాగా 6 డ్రైవర్లను జగన్ కేటాయించారు. సో ఇతను చెప్పే దాంట్లో ఎక్కడ కూడా వాస్తవం లేదు, అన్నీ అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మడం తిప్పను, మాట మార్చనని చెప్తాడు కదా. సో ఇక్కడ చూశారు కదా, దగ్గర 50 మంది ఈ విధంగా అతనికి ఇంత భద్రత ఇస్తున్నారు. కేవలం తొలగించిందల్లా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఏదైతే అదనపు భద్రత ఉంటుందో అది మాత్రమే తొలగించారు. సో అది ఎక్కడైనా సరే అది విత్ ఇన్ ద నామ్స్. అది సో హోదా లేకపోయేటప్పటికీ, ముఖ్యమంత్రి హోదా లేకపోతే ఏదైతే అదనపు భద్రత ఉందో అదనపు భద్రతను ఎవరికైనా తొలగిస్తారు. సో ఇప్పుడు కాకుండా ఇతను ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి నానా యాగి చేసి నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు, నాకు ఇంత కావాలంత. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే ఇప్పుడు బాబు గారికి ఏదైతే ఉందో, గతంలో ఆయనకి ఏదైతే ఉందో ఆ విధంగా కావాలని అడుగుతున్నాడు అతను. సో అది సమంజసం కాదు, అది సాధ్యం కూడా కాదు, ఇవ్వరు కూడా. సో ఒక విధంగా చెప్పాలంటే మీరు చూశారు అతన్ని, అతని మానసిక పరిస్థితిని చూసాము, అతని వ్యక్తిత్వాన్ని చూసాము. అతను కొంచెం ఈవినింగ్ అయ్యేటప్పటికి బయటకు వచ్చేవాడు కాదు. మీటింగ్లు కూడా డే టైమే ఫినిష్ చేసుకునేవాడు. సో రెండోది, ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా అతను 10-20 కిలోమీటర్లు కూడా మనం హెలికాప్టర్లో తిరగడం చూసాం. ప్లస్ రెండోది, ముఖ్యమంత్రి హోదాలో ఉండి పరదాలు కట్టుకుని తిరగడం చూసాం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రోడ్డుకి ఇరువైపులో ఉన్న చక్కగా ఆ బాటసారులకు కానీ, ఆ రోడ్లో ప్రయాణించే వాళ్ళకి కానీ మంచి స్వేద తీర్చుకోవడానికి నీడనిచ్చే చెట్లని, 100 సంవత్సరాల వయసున్న చెట్లను కూడా అతను నిర్దాక్షిణ్యంగా నరికించడం చూసాం మనం. సో నేను అడిగితేనేమంటానంటే, ఎంత పిరికి వాళ్ళు రాజకీయాల్లోకి, ప్రజా జీవితాల్లోకి రావకూడదు. సో ప్రజానాయకుడు అనేవాడు ప్రజలకు సేవ చేయడానికి ఉండాలి, కానీ ప్రజా సేవకుడిగా ఉండాలి. కానీ ఒక పెత్తందారుడిగానో లేకపోతే ఈ విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్గానో, ఒక అంతకుడుగానో మారి అనుక్షణం నాకు ఒక సెక్యూరిటీ ఉండాలి, నా చుట్టూ వలయం ఉండాలని కోరుకునేవాడు అసలు ప్రజా జీవితంలోకి రాకూడదు, రాజకీయంలో రాకూడదు. నువ్వు అంత పిరికివాడి, అంత భయం ఉన్నవాడివి, నీకెందుకు రాజకీయాలు? అసలు ఎందుకు మరి ఇంకా ఇంతమంది నాకు సెక్యూరిటీ కావాలి, ఎందుకు ఆయనకి ప్రాణహాని ఉంది అని ఎందుకు అంత భయపడుతున్నారు? ఎందుకంటే అమ్మా, వాళ్ళ కుటుంబం నేపథ్యం మొత్తం చూసుకుంటే ముత్తాత టైం నుంచి కూడా రాజారెడ్డి కానీ, ముత్తాత వెంకటరెడ్డి కానీ, లేదా తండ్రి రాజశేఖర రెడ్డిని కూడా తీసుకుంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఇదే విధంగా కొంతమంది ప్రైవేట్ అనుచరులు, కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన సిబ్బందితోటి ఈ విధంగానే అనుక్షణం భయపడుతూనే బయట తిరిగేవాళ్ళు. ఏదో పేరుకి ఆ చుట్టూ ఉన్న ఆ గాలి బ్యాచ్గాళ్ళు ఏదో మావాడు పులివెందల పులి లేకపోతే సింహం అని చెప్పుకుంటారు, కానీ వీళ్ళు నిజంగానే పిరికివాళ్ళు. పిరికివాళ్ళు కాబట్టి ఈ విధంగా 58 మంది కంటే ఇంకేం కావాలి చెప్పమ్మా నీకు? అంతకు మించి ఏం కావాలి చెప్పండి మీరు? సో ఒక మనిషికి అంత ఎందుకు కావాలి అసలే? అప్పుడు సో కేవలం ఏంటంటే తప్పులు చేయడం, ఎదుటివాడి స్థలాలు కొట్టేయడం, భూ కబ్జాలు చేయడం, ఆస్తులు కొట్టేయడం, లేకపోతే మానహరణం చేయడం, లేకపోతే నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేయడం. సో ఇటువంటి వ్యక్తులు
ఆ ప్రజా జీవితానికి అనర్హులు. అసలు అటువంటి వ్యక్తుల్ని ప్రజలు ఎన్నుకోవడమే తప్పు. సో రెండోది, సరే కర్మకాలి రాజకీయాల్లోకి వచ్చారంటే కూడా ఈ విధంగా చేసిన తప్పుల కోసం అనుక్షణం భయపడుతూ, అనుక్షణం ఆ సెక్యూరిటీ వలయంలోనే ఉంటూ, ఇంకా వీళ్ళకి రాజకీయాలు ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఈవెన్ ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను. వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయలేరు. కట్టుకున్న భార్యతో కూడా వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. వాళ్ళు ఎవడొస్తాడో ఎవడో అటాక్ చేస్తాడో అని చెప్పి అనుక్షణం వాళ్ళ చుట్టూ ఒక వలయం, ఒక పెద్ద సెక్యూరిటీలోనే బతుకుతూ ఉంటారు వీళ్ళు. సో పట్టుమని వాడున్న ఇంట్లోంచి ఒక 10 అడుగులు బయటకు వచ్చి నడవలేడు. అసలు మరి ఇటువంటి వాళ్ళకి ఎందుకు రాజకీయాలని నేను అడుగుతా. అసలు ఇటువంటి వాళ్ళని ఎందుకు ప్రజలు ఎన్నుకుంటున్నారని నేను అడుగుతున్నాను నేను. సో కాబట్టి ఇది చాలా నీచం, నికృష్టం. చేసి ఇప్పుడు ఉప్పు తిన్నవాడు మంచిలు తాగాలన్నట్టుగా, తప్పు చేసిన వాడికి శిక్ష అనుభవించాలన్నట్టుగా ఈ విధంగా అధికారం ఉన్నప్పుడు పేట్రేగిపోయి కన్ను మిన్ను కాని రాకుండా, ఇటు ప్రతిపక్షం అని కాకుండా, ఇటు అసలు ఎవరిని కూడా ప్రజల్ని కానీ, కార్యకర్తలను కానీ, ప్రతిపక్ష నాయకులను కానీ కూడా అసలు కనీసం మర్యాద ఇవ్వకుండా ఇష్టానికి మానహారణం చేసి, ఇష్టానికి భౌతిక దాడులు చేసి, వాళ్ళని చంపి కొట్టి హింసించి, ఇగో ఈ విధంగా అధికారం పోయిన తర్వాత ఇలాగా ప్రతి నిమిషం భయపడుతూ నాకు 100 మంది కావాలి, 200 మంది కావాలి, 800, 900 కావాలి, 1000 మంది కావాలని చెప్పి కోర్టు మెట్లు ఎక్కితే కోర్టు మాత్రం ఏం చేస్తుంది? కోర్టు ఏం చేస్తుంది చెప్పండి? సో ఏదేమైనా ఇది చాలా నీచం అమ్మా. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఇట్లా సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి ఏ నాయకులు కూడా కోర్టు మెట్లెక్కిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా అది అంటే జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమవుతుంది అని చెప్పేసి అనిపించేలాగా తను అట్లాంటి పనులు చేస్తున్నారు. ఎందుకు ఇట్లాంటి వైఖరి కలబరుస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అంటారు? అది ఒక విధంగా చెప్పాలంటే అది ఒక అంటే మీరు చూసుంటారు, మన చేతి వేళ్ళు అన్ని వేళ్ళు ఒకేలా ఉన్నట్టుగా మనుషులందరూ ఒకలాగా ఉండరమ్మా. సో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం రకరకాలుగా అతను విశ్లేషణ చేసినప్పుడు అతని మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు. అతనికి మానసిక పరిస్థితి కూడా ఒక కారణం. అతనికి ఏదో ఒక తెలియని భయంతో బాధపడుతున్నాడు. అతను భయం అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కొట్టానంటే మళ్ళీ ఆ వ్యక్తి నన్ను కొట్టడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. సో నాకు ఆ భయం ఉంటుంది లోపల. అనవసరంగా వాడిని కొట్టానే, వాడిని కానీ హాని చేశానే, వాడు మళ్ళీ అని చెప్పి నేను ప్రతి నిమిషం కూడా నేను భయపడుతూనే బతుకుతా. సో సేమ్ ఇతని పరిస్థితి కూడా అంతే. ఎన్నో కుటుంబాలని నాశనం చేశారు, ఎంతోమంది ఆస్తులు కబ్జాలు చేశారు, ఎన్నో దుర్మార్గాలు చేశారు. కాబట్టి సో వీళ్ళకి అనుక్షణం ఆ నీడలాగా భయం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైన వైఖరి, ఈ విధమైన వ్యక్తిత్వంతో వీళ్ళు ఉంటారనమాట. సో ఇటువంటి వాడు అసలు ఓకే అయిపోయింది, ఏదో అయిపోయింది, రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు, ఒకటి ప్యాలెస్ కన్నా పరిమితం అవ్వాలి, లేదు దేశం విడిచిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడన్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రశాంతంగా బతకాలి. అంటే ఇప్పుడు కూడా చూస్తున్నట్టయితే పులివెందుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారు, తాడపల్లి ప్యాలెస్ లో కూడా ఉండట్లేదు. ఎప్పుడు చూసినా కూడా ఈ 4 సార్లు ఇప్పటికి 4 సార్లు బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటారు మరి 100కి అన్ని సార్లు బెంగళూరు? అంటే ఇక్కడ ఎవరైనా ఆయన మీద దాడికి పాల్పడతారని ఒక భయంతోనే అక్కడికి వెళ్ళి తలదాచుకుంటున్నారు అనుకోవచ్చు. 100% అంతే కదమ్మా. ఇప్పుడు మొన్న కూడా మీరు చూసారు, ఒక ఇన్సిడెంట్ జరిగింది తాడేపల్లిలో. కార్యకర్తల మీద ఏ విధంగా తన యొక్క భద్రతా సిబ్బంది ఏ విధంగా దురుసుగా ప్రవర్తించారో మనం చూసాం. సో ఇప్పుడు కార్యకర్తలు ఏదో వాళ్ళ కష్టసుఖాలు, లేకపోతే పార్టీ ఓటమికి గల కారణాలు, లేకపోతే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, సో ఎందుకు మనం ఓడిపోవడానికి కారణాలు ఏంటి, ఏదో అవన్నీ వివరించడానికి వాళ్ళు పాపం ఏదో ప్రజా దర్బారు పెట్టాడు, జగన్ గారు అందరినీ కలుస్తున్నాడు అని వాళ్ళ మీడియాలో దాన్ని వాళ్ళు ప్రసారం చేస్తుంటే దాన్ని నమ్మి వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళందరికీ ఎటువంటి పరాభవం జరిగింది, వాళ్ళని ఏ విధంగా అవమానించారు మనం చూసాం. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే, సో ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజా జీవితానికి కానీ, ఇటు ఈ రాజకీయాలకు కానీ తగడ అనేది అతను తన తానుగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. ఇతను రాజకీయాలకి అన్ఫిట్, ఇతను ప్రజల్లో ఫ్రీగా తిరగలేడు, కార్యకర్తలతో మమేకం అవ్వలేడు, సో ఏ ఒక్క నాయకుడితోటి ఫ్రీగా ఉండలేడు. సో అతను ఎంతసేపు కూడా హై సెక్యూరిటీ జోన్లోనే బయట తిరగగలుగుతాడు. సో ఏదో విధంగా రకరకాల భయాలు అతనికి ఉన్నాయి. నాకు చుట్టూ ఉన్న కోటరీ చేస్తారా, లేకపోతే నా బినామీలైనా హాని చేస్తారా, నా బంధువులు ఎవరైనా హాని చేస్తారా, లేకపోతే నేను హాని చేసిన వాళ్ళు హాని చేస్తారా, లేదు ఇగో ఆ డ్రగ్స్ అవి ఇవి ఏదో లింక్స్ ఉన్నాయి, పోయినసారి వైజాగ్లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు కదా, మరి అటువంటి ఇంటర్నేషనల్ మాఫియాతో కూడా ఏదైనా భయం ఉందా ఇతనికి,
సో Right. ఏదేమైనా కానీ ఇటువంటి నాయకుడిని మనం ఈ దేశంలో ఇంతవరకు చూడలేదు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా చూడలేదు. మనం చూసాం ఎంతోమంది నాయకుల్ని. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా ఏ విధంగా ప్రజలతో మమేకమై ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఫ్రీగా తిరుగుతారో చూసాం. సో ఇతను ఏ విధంగానైనా చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇతను డెఫినెట్‌గానే ఒక కేస్ స్టడీగానే కనిపిస్తున్నాడు. సో డెఫినెట్‌గానే ఇతను కేస్ స్టడీయే. Right, సో sir. ఇది ఒక పెక్యులర్ క్యారెక్టర్, ఇది ఒక పెక్యులర్ పర్సన్ ఇన్ పాలిటిక్స్. Right.